పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం. ఈరోజు గాంధీ భవన్ నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ గద్దలకు అవకాశం ఉండదు, ఉండబోనియం కూడా అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. బరాబర్ ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, రాబోయే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉంటారనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులకు కానీ ఎలాంటి రాజకీయ దగాకోరు వాళ్ళకి ఇక్కడ తెలంగాణ గడ్డ పైన అవకాశం ఉండదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడతా, నేను పోటీ చేస్తా, నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవడబ్బా జాగీర్ అని మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద 1200 మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని 60 ఏళ్లుగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకుంటారు కాబట్టి తెలంగాణ గడ్డ, తెలంగాణ వనరులు ఇక్కడ మొత్తం కూడా అది మా సొంతమే, ఇది మా తెలంగాణ ప్రజల జాగీర్ అనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నేను అంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను విద్యా ఉపాధి కోసం మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ మే నెలలో నీట్ పరీక్ష లీకేజ్ అయితే 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్యక్రాంతమై ఇవాళ మోడీ, అమిత్ షా కుట్రల వల్ల బీజేపీ నాయకులు అందులో లీకేజీకి పాల్పడితే కనీసం ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ లీకేజీ పైన మాట్లాడలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? 22 లక్షల మంది నీ కండ్లకు కనపలేదా పవన్ కళ్యాణ్ గారు? సిగ్గుండాలంటా ఉన్నాం. రాజకీయాల్లాగా చేయాలి, కానీ లత్కోరు, దివాలాకోరు రాజకీయాలు, అమ్ముడు పోయే రాజకీయాలు, పేడ్ రాజకీయాలకు పాల్పడొద్దని పవన్ కళ్యాణ్కు మేము సూటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాగాయకుడు గద్దర్ గారు ఇవాళ నిరంతరం ఆయన తెలంగాణ కోసం పోరాడిన ఉన్నటువంటి యోధుడు, ఆయనకు నేను కారు కొనిచ్చినా భోజనం పెట్టినని మాట్లాడితే నీ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, నీ అవివేకానికి అది కొన్ని నిదర్శనం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, గౌరవంగా ఇచ్చింది ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా తెలియదు. కానీ నీలాంటి ఇంత చిల్లరగా ఒక గాయకుడికి, ప్రజా గాయకుడికి నువ్వు అన్నం పెట్టిన కారు కొనిచ్చినని బయట చెప్తే ఎంత చిల్లరగా నీ బుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుందనే విషయాన్ని గుర్తు